దేశవ్యాప్తంగా ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరూ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద 2 డాక్యుమెంట్స్ అనేవి మన యొక్క ఆధార్ కార్డ్కి మనం అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఈ యొక్క డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయలేని పక్షంలో మన యొక్క ఆధార్ కార్డు అనేది డియాక్టివేట్ అవడం అయితే జరుగుతుంది. మనకు ఈ సెప్టెంబర్ నెల 14వ తారీఖు వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో, అంటే మనం ₹1 కూడా పే చేయకుండా మనకి ఆధార్ కార్డ్కి డాక్యుమెంట్ అప్డేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. ఈరోజు ఈ వీడియోలో మనం మన యొక్క ఆధార్ కార్డ్కి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద 2 డాక్యుమెంట్స్ని ఎలా అప్లోడ్ చేయాలి, మనం ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, మనకు ఎండింగ్ డేట్ అనేది ఎప్పటి వరకు ఉంది అనే విషయాల గురించి ఈ వీడియో నేను మీకైతే స్టెప్ బై స్టెప్ చెప్తాను. అలాగే ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. అంతేకాదు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మై ఆధార్ అనే ఒక అఫీషియల్ పోర్టల్లోకి మీరైతే రావాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకు డౌన్లో డాక్యుమెంట్ అప్డేట్ దిస్ సర్వీస్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టిల్ 14/9/2024 అని చెప్పేసి మనకు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనకు లాగిన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసి లాగిన్ అయితే అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ డైరెక్ట్గా డాక్యుమెంట్ అప్డేట్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసుకుని మీరైతే లాగిన్ అయితే అవ్వచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది అప్లోడ్ డాక్యుమెంట్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఐడెంటిటీ అడ్రస్ అని చెప్పేసి ఫ్రీ టిల్ 14 సెప్టెంబర్ 2024 అని. ఇక్కడ మీరు క్లిక్ టు సబ్మిట్ మై ట్యాప్ చేయాలి. మనం సబ్మిట్ మై ట్యాప్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ప్రాసెసింగ్లో ఇక్కడ మీకు ఆధార్ కార్డ్ నెంబర్ మీరు ఎంటర్ చేయాలి. డౌన్లో ఇక్కడ మీకు ఏదైతే క్యాప్చా కనిపిస్తుందో ఆ యొక్క క్యాప్చర్ మీరు ఎంటర్ చేయాలి. ఒకవేళ మీకు కనుక క్యాప్చా కనుక అర్థం కాకపోతే ఇక్కడ మనకు స్పీకర్ ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఇలా మనకు లౌడ్గా మనకు వాయిస్ అనేది వాళ్ళే చెప్పడం జరుగుతుంది, ఒక రోబో వాయిస్ లాగా. ఇక్కడ మీరు క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ విత్ ఓటీపీ మీద ట్యాప్ చేస్తే మనకి ఆధార్ కార్డ్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ యొక్క ఓటీపీని మనం ఎంటర్ చేసి డైరెక్ట్గా మనం లాగిన్ అయితే అవ్వచ్చు. మనం లాగిన్ అయిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్ అప్డేట్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ మీరు క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు హౌ ఇట్ వర్క్స్ అని చెప్పి చూపిస్తూ ఉంటారు. సో డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, దీని ప్రాసెసింగ్ ఎలా ఉంటుందని ఇక్కడ మీరు నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. మన నెక్స్ట్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వెరిఫై, అప్లోడ్, సబ్మిట్ అని చెప్పేసి మనకు 3 ఆప్షన్లు కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఆధార్ కార్డు సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడైతే చూపిస్తూ ఉంటారు. ఇక్కడైతే బ్లర్ చేశాను. ఇక్కడ మీరు ఏం చేయాలంటే డౌన్లో ఇక్కడ టిక్ బాక్స్ మీద టిక్ ఇచ్చేసి నెక్స్ట్ మీద ట్యాప్ చేయాలి. మన నెక్స్ట్ మీద ట్యాప్ చేసిన తర్వాత సో ఇక్కడ మనం ప్లీజ్ అప్లోడ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద మనం డాక్యుమెంట్స్ అని మనం అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మనకు సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మనం థర్డ్ స్టెప్లో ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద మనం మరో డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అంటే ఫస్ట్లో మనం ఏం చేసాం, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద ఒక డాక్యుమెంట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద మరో డాక్యుమెంట్ మనమైతే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో దీంతో మనకు ప్రాసెసింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. ఆ డౌట్ దేని గురించి అంటే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద 2 డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలని చెప్పేసి మీరు చెప్పారు. అసలు ఏ డాక్యుమెంట్స్ని మనం అప్లోడ్ చేస్తే వారు యాక్సెప్ట్ చేస్తారో కాస్త చెప్పండి అని చెప్పేసి మీకైతే ఒక డౌట్ అయితే రావచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఫస్ట్ కాలం కనిపిస్తుంది కదా మనకు ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ కింద మనం పాస్పోర్ట్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, ఓటర్ ఐడి, గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి కార్డ్స్ కావచ్చు, డొమిషియల్ సర్టిఫికేట్ కావచ్చు, రెసిడెంట్ సర్టిఫికేట్ కావచ్చు, లేబర్ కార్డ్స్ కావచ్చు, జన్ ఆధార్ కావచ్చు, మన యొక్క మార్క్ షీట్స్ కావచ్చు, మ్యారేజ్ సర్టిఫికేట్ కావచ్చు, రేషన్ కార్డ్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనమైతే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద మనమైతే అప్లోడ్ చేయొచ్చు. సో ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద మనం ఏ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలో నేను మీకు చెప్తాను. మనకి బ్యాంక్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం అప్లోడ్ చేయొచ్చు. ఎలక్ట్రిసిటీ గ్యాస్ కనెక్షన్ బిల్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం అప్లోడ్ చేయొచ్చు. పాస్పోర్ట్, మ్యారేజ్ సర్టిఫికేట్, రేషన్ కార్డ్, ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్స్, తర్వాత గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి ఐడి కార్డ్స్, డొమిషియల్ సర్టిఫికేట్, రెసిడెంట్ సర్టిఫికేట్, లేబర్ కార్డ్, జన్ ఆధార్ ఇవన్నీ కూడా మనమైతే అప్లోడ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఆల్రెడీ మనకి యూట్యూబ్ ఛానల్లో మనకి ఆధార్ కార్డ్కి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి ఎలా అప్లై చేయాలని అయితే పోస్ట్గా కూర్చున్నట్టుగా మనకి యూట్యూబ్ ఛానల్లో ఒక 4-5 వీడియోలు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెసింగ్ అనేది మీకు నేను క్లియర్ అండ్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి దాంట్లో మనకు డేట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఒకసారి మీరు కన్సిడర్ చేసి జాగ్రత్తగా మీరైతే అప్లోడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. మనకు ఈ సెప్టెంబర్ 14వ తారీఖు వరకు మాత్రమే ఫ్రీగా అప్డేట్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. ఈసారి మనకు డేట్ అనేది పొడిగిస్తారో లేదో కూడా తెలియదు. ఒకవేళ పొడిగిస్తే మాత్రం మనకు మంచిదే, ఫ్రీగా మనం అమౌంట్ పే చేయకుండా
సో మనమైతే అప్డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు కనుక డేట్ కనుక ఎండ్ అయితే మాత్రం మన అమౌంట్ పే చేసి మనమైతే అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. సో ఈ అమౌంట్ సంగతి పక్కన పెట్టండి, అది 100 రూపాయలైనా 1000 రూపాయలైనా సరే మనం అమౌంట్ పే చేసి మనం అప్డేట్ చేసుకుంటాం. కానీ ఇక్కడ మనకు మ్యాటర్ ఏంటంటే మన యొక్క ఆధార్ కార్డ్ అనేది మనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఆ టైంలో కనుక మన యొక్క ఆధార్ కార్డ్ అనేది ఇన్యాక్టివ్ లిస్ట్లో ఉందని తెలిస్తే మాత్రం సో మీరు చాలా భయపడాల్సి ఉంటుందన్నమాట. సో మీరు హెడ్ ఆఫీస్కి మీరు పరిగెత్తాల్సి అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.